భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్‌డే మ్యాచ్‌లో అనూహ్యంగా భారత జట్టు ఓటమి పాలైంది. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నందుకు భారత జట్టు ఖచ్చితంగా భారీ స్కోర్ చేసి ఈ మ్యాచ్ గెలిచే పని ఉండేది. కానీ అక్కడ కేఎల్ రాహుల్ మినహాయించి ఎవ్వరు కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు. అయితే ఇక ఈ దెబ్బతో న్యూజిలాండ్ జట్టు చేజింగ్‌ని చాలా సులభతరం చేసేసింది. ఒక మాటలో చెప్పాలంటే రాజ్‌కోట్ వేదికగా భారత మ్యాచ్ జరుగుతోంది అంటే, అందరూ కూడా ఈ మ్యాచ్‌లో ఓటమికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. ఎందుకంటే, ఆ రాజ్‌కోట్ పిచ్ అనేది మన భారత జట్టుకి పెద్దగా కలిసొచ్చే పిచ్ ఏం కాదు. పైగా మన భారత జట్టు తడబడుతుంది కూడా. రికార్డ్స్ కూడా ఎక్కువగా భారత్‌కి ఫేవరబుల్‌గా లేవని చెప్పుకోవాలి. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే ఈ 3 వన్‌డేల సీరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైపోయిన తర్వాత కివీస్ జట్టు మంచిగా గెలిచింది. ఫస్ట్ వన్‌డే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సెకండ్ వన్‌డే మ్యాచ్ గెలిచింది గదా! సో, ఈ క్రమంలో మూడో వన్‌డే మ్యాచ్ అనేది డిసైడింగ్ మ్యాచ్. ఓకే. ఈ డిసైడింగ్ మ్యాచ్‌కి ముందు గనక చూసినట్టయితే ఈ రెండో వన్‌డే మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన మైఖేల్ బ్రైస్‌వెల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "ఇది మా జట్టు కనబరిచిన సమిష్టి ప్రదర్శన. నా జట్టు ఆట తీరును చూసి నేను గర్వపడుతున్నా. ఇన్నింగ్స్ విరామ సమయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. భారత్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంతోనే సగం మ్యాచ్ గెలిచేశాం. బౌలింగ్‌లో ఇది విలక్షణమైన కివీస్ ప్రదర్శన. అయితే వాస్తవానికి ఈ మ్యాచ్‌లో ఎంత లక్ష్యాన్నైనా మేము ఛేదించడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. కానీ మా బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్లుగా ఆడారు. ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఆ తర్వాత డారియల్ యంగ్ ఇక మ్యాచ్‌ను భారత్ నుంచి లాక్కున్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్‌ను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. భారత జట్టులో చాలామంది చాలా గొప్ప గొప్ప ఆటగాళ్ళున్నారు. కానీ రెండో వన్‌డే మ్యాచ్‌కి మాత్రం ఒక భారత జట్టు ఆటగాడు హీరోగా మారతాడనుకున్నాం. అతనే కుల్దీప్ యాదవ్. అతని స్పిన్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మా బ్యాటర్లు కండిషన్స్‌ను బాగా రీడ్ చేశారు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగానే మా ఆటగాళ్ళు బాగా రాణించారు. వారి ప్రదర్శన పట్ల మేము గర్వపడుతున్నాం. మా అరంగేట్ర ప్లేయర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత గడ్డపైన అరంగేట్రం చేయడం అంత సులువైన విషయం కాదు. అతను చాలా క్లిష్టమైన ఓవర్‌లో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 92 బంతుల్లో 11 ఫోర్లతో చెలరేగిపోయాడు. 112 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక శుభమన్ గిల్ కూడా హాఫ్ సెంచరీతో బాగానే రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ అదరగొట్టాడు. అయితే క్రిస్టియన్ క్లార్క్ వల్లే ఈ మ్యాచ్ గెలిచాము. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ గెలిచింది. లేకపోతే భారత బౌలర్లు చాలా అద్భుతంగా ఆడారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే క్రిస్టియన్ క్లార్క్ వల్లే భారత్‌లా ఉన్న భీకరమైన ఆటగాళ్ళు బ్యాట్స్‌మెన్స్ ఉంటారు కదా! వాళ్ళని ఆపడం సాధ్యమైందని, లేకపోతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి వాళ్ళు భీకరమైన స్కోర్ చేస్తారని మేము అనుకున్నాము అంటూ బ్రేస్‌వెల్ చెప్పాడు. అంటే క్రిస్టియన్ క్లార్క్ వల్లే భారీ స్కోర్‌ను భారత్ చేయడం అడ్డుకుందని చెప్పుకొచ్చాడు. మరి ఇంకొక మాట ఏమన్నాడంటే, చేసింగ్‌లో మా భారత బ్యాట్స్‌మెన్స్ ఆడటం పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే, భారత్ లాంటి జట్టు మొదటగా బ్యాటింగ్ చేస్తుంది అంటే భారీ స్కోర్ చేస్తారని మేమనుకున్నాం. ఏకంగా 380 పరుగులకి కూడా మేము రెడీగా ఉన్నాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, మా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఈవెన్ భారత బౌలర్లు కూడా బాగానే రాణించారు. కానీ మా బ్యాట్స్‌మెన్స్ దాన్ని అద్భుతంగా జయించారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే ముందుగా భారత్ బ్యాటింగ్ చేసింది. బాగానే రాణించింది. అనంతరం న్యూజిలాండ్ జట్టు 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసింది. డారియల్ మిస్చర్ వచ్చేసరికి 117 బంతుల్లో 2 సిక్స్‌లు, 11 ఫోర్‌లతో 131 పరుగులు చేశాడు. అయితే అజయ్ శతకంతో రాణించగా గ్లెన్ ఫిలిప్స్ 32 పరుగులు చేసి రాణించాడు. అతనికి అండగా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు. అయితే ఇప్పుడు భారత జట్టుకి చాలా కీలకమైన అంశం ఏంటి అంటే మూడో వన్‌డే మ్యాచ్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ మూడో వన్‌డే మ్యాచ్‌లో గనక భారత్ గెలిచి తీరాలి. అంటే చావో రేవో మ్యాచ్ అంటారు చూసారా? అటువంటి మ్యాచ్ ఇదని చెప్పుకోవాలనమాట. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నిన్న కేఎల్ రాహుల్ ఆడిన తీరు అద్భుతం. శ్రేయస్ అయ్యర్ కానీ, లేకపోతే రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ వీళ్ళ ముగ్గురు కూడా విఫలమైపోయారు. ఏంట్రా బాబు! అనుకునేంత గేమ్‌ను
ప్లాన్ అంటే అసలు వీళ్ళ గేమ్ ఏంటి అనే స్టేజ్‌లో ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ చాలా అద్భుతంగా నిలదొక్కున్నాడు. కేఎల్ రాహుల్‌కు తోడు ఇక శుభ్మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఖచ్చితంగా భారత జట్టు అద్భుతంగా ఆడిస్తుందనుకున్నారు. అయితే ఇక్కడ 300 పరుగులు కూడా దాటకపోవటం భారత జట్టుకు చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేజింగ్‌లో ఎంత ఎక్కువ పరుగులు ఉంటే అంత మంచి బెనిఫిట్ ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఇక భారత జట్టుకి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పుకోవాలి. ఇక ఇకపోతే భారత జట్టు ఓటమికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంది అంటే బ్యాటింగ్ కుప్పకూలడమే. ఎందుకంటే ఒక దశలో 70 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేని పరిస్థితుల్లో భారత్ చాలా పటిష్టంగా కనపడింది. కానీ ఒక్కసారిగా 118 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లీ 24, శ్రేయస్ అయ్యర్ మరీ దారుణం 8 పరుగులకే స్కోర్ అంటే పెవిలియన్‌కు చేరగా ఇక్కడ కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 పరుగులు చేసి అర్ధ సెంచరీతో పర్వాలేదనిపించాడు. అయితే ఇక ఒకానొక దశలో 118 పరుగులకి ఇంక అంతా పోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న భారత్‌కి కేఎల్ రాహుల్ 112 పరుగులు అంటే తన సెంచరీ చాలా అంటే చాలా బాగా రాణించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఆ సమయంలో కివీస్ బ్యాటర్ల పైన మరింత ఒత్తిడి పెంచేందుకు అనుభవజ్ఞులైన మహమ్మద్ సిరాజ్ లేదా హర్షిత్ రాణాను బౌలింగ్‌లోకి దించాల్సింది. కానీ కెప్టెన్ శుభ్మన్ గిల్ నితీష్ రెడ్డిని బౌలింగ్ చేయించాడు. ఇదే అదునుగా భావించిన విల్ యంగ్ అలాగే డారియల్ మిచెల్ క్రీజ్‌లో పాతుకుపోయారు. ఆ ఒక్క నిర్ణయం మ్యాచ్‌ని చేజార్చేసింది. నితీష్ రెడ్డి ఓవర్లలో కివీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు. అప్పటికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేసిందనమాట. ఓకే. మేము పరుగులు రాబట్టేస్తామని చెప్పేసేసి. రాజ్‌కోట్ లాంటి స్లో పిచ్ పైన స్పిన్నర్లు కీలకం కావాలి. కానీ కుల్దీప్, జడేజా ఇద్దరు కూడా దీనిలో విఫలమయ్యారు. ముఖ్యంగా కుల్దీప్ 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయకపోగా ధారాళంగా పరుగులివ్వడంతో న్యూజిలాండ్ పరుగుల వేగం పెంచింది. ఇక మరోవైపు జడేజా 8 ఓవర్లలో 44 పరుగులిచ్చినా కూడా వికెట్ తీయలేకపోయాడు. డారెల్ మిచెల్, విల్ యంగ్ భారత స్పిన్నర్లను చాలా అద్భుతంగా ఎదుర్కోవడమే కాకుండా వారి బౌలింగ్‌లో భారీ షాట్‌లాడుతూ కనిపించాడు. అయితే మొదటగా ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డికి శుభమన్ గిల్ ఎందుకని బౌలింగ్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది. అదేంటంటే మేబీ ఈ కుల్దీప్ యాదవ్ అలాగే హర్షిత్ రాణా ఇట్లాంటి ఆటగాళ్ళ బౌలింగ్‌లో మేబీ తనకి అలవాటైపోయి ఉండొచ్చేమో. న్యూజిలాండ్ బ్యాటర్స్ బౌలింగ్ అలవాటైపోయి ఉండొచ్చేమో అనుకుని ఆ రకంగా చేసి ఉండుండొచ్చు. కానీ అక్కడే పప్పులో కాలేసాడనమాట. దానికి తోడు స్పిన్నర్లు రాణించలేదు. ఓకే. బ్యాట్స్‌మెన్స్ రాణించలేదు. ఇక ఏం చెప్పాలి దీని గురించి? ఇదంతా కూడా భారత వైఫల్యానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంకా బ్యాట్స్‌మెన్స్ ముఖ్యంగా విరాట్ కోహ్లీని వదిలేస్తే శ్రేయస్ అయ్యర్ రాణించకపోవడం చాలా ఎదురు దెబ్బ భారత జట్టుకి. ఎందుకనంటే శ్రేయస్ అయ్యర్ గనుక మంచిగా రాణించుండుంటే చాలా బావుండేది. అతను రాణించకపోవడంతోనే ఇదంతా జరిగిందనమాట. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు కూడా వాళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు. మొదటి వన్‌డే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళలో కసి పెరిగింది. భారత జట్టు లోటుపాట్లు వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోయాయి. దాంతో ఏం జరిగిందంటే ఇంకా సరే ఎలాగైనా సరే రెండో వన్‌డే మ్యాచ్ గెలవాలి. మూడో మ్యాచ్ వరకు ఈ సిరీస్ అచీవ్‌మెంట్ తీసుకెళ్లాలని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఎందుకనంటే